ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం అన్బాక్స్ చేస్తున్నాము యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ 15 ఇంచ్ అన్నమాట. సో మీకు అది చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 15 ఇంచ్ మ్యాక్బుక్ ఎయిర్ విత్ M2 చిప్ అనమాట ఇది. సో 8GB యూనిఫైడ్ మెమరీ అంటే ర్యామ్ అనమాట ఇది. 8GB 256GB SSD అనేది స్టోరేజ్. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ చూస్తే అన్నీ పక్కన స్క్రీన్ మీద ఇస్తాను. స్క్రీన్ మీద చూడండి, 15.3 ఇంచెస్ డయాగ్నల్గా ఉంటుంది అనమాట. లిక్విడ్ రెటీనా LED బ్యాక్లైట్ డిస్ప్లే, యాజ్ వెల్ యాజ్ 1080p ఫేస్ టైమ్ HD కెమెరా ఉంది. 5.3 బ్లూటూత్ ఉంది, వైఫై 6 మీద రన్ అవుతుంది. అండ్ ఇది 3.3 పౌండ్స్ ఉంటుంది అనమాట. 3.3 పౌండ్స్ లేదంటే 1.5 kgs అండి. దాంతోపాటు ఒకసారి ఓపెన్ చేసి మనం చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూసేద్దాము. దానికంటే ముందు అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు అన్బాక్స్ చేసేసి ఒకసారి చూసేద్దాం అసలు ఏమేమి ఉన్నాయో. సో ఇదండి, వావ్. సో ఇది ఒకసారి మనం సైడ్ పెట్టేసి అసలు ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో అవి చూద్దాము. ఒక కేబుల్ ఉందండి. ఈ కేబుల్ వచ్చేసరికి Type-C నుంచి మ్యాగ్సేఫ్ 3 కేబుల్ అండి. దాంతోపాటు లెంత్ వచ్చేసరికి 2 మీటర్ల వరకు ఉంటుంది. ఒకసారి మనం అన్బాక్స్ చేసిన తర్వాత మొత్తం ఓవర్ వ్యూ చెప్తానండి నేను. ఇవి కొన్ని యాపిల్ స్టిక్కర్స్ అండి. యాపిల్ స్టిక్కర్స్ అసలు ఇవన్నీ సైడ్ పెట్టేసి, వీటితో మనకు పని లేదు. పవర్ అడాప్టర్. సో పవర్ అడాప్టర్ కూడా రెండు సార్లు ఇచ్చాడు చూడండి, 2 చోట్ల. ఇవి Type-C నుంచి ఇందులో అయినా పెట్టుకోవచ్చు, ఇందులో అయినా పెట్టుకోవచ్చు. సో ఇది ఒకసారి సైడ్ పెట్టేసి అసలు మనం ఇది ఓపెన్ చేసేద్దామండి, మ్యాక్బుక్ ఎయిర్ అనేది. సో ఇది మీరు చూస్తే ఇంతకుముందు ఉన్న 13 ఇంచ్ కంటే ఇది కొంచెం వెయిట్ ఎక్కువనే ఉందండి. ఎందుకంటే మరి ఇంచెస్ పెరిగాయి, దాంతోపాటు బ్యాటరీ అసలు అన్నీ పెరిగాయి కదా. సో నేను అన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ సైడ్ ఇస్తానండి. మీరు ఒకసారి చూడాలంటే ఈ వీడియోని పాస్ చేసేసి అక్కడి నుంచి చూసుకోవచ్చు. మనకు అన్బాక్స్ చేసిన తర్వాత ఇదండి, ఇది మ్యాక్బుక్ ఎయిర్. సో ఇది చూసుకుంటే మీకు వచ్చేసరికి 3.5mm జాక్, ఆడియో జాక్, అండ్ 2 Type-C కేబుల్స్ ఉన్నాయి. ఇది మ్యాగ్సేఫ్ 3 అంటే ఛార్జింగ్ కోసం. ఇక్కడ మీరు ఓపెన్ చేయడానికి. అండ్ ఇంకా అంతేనండి, వెనక పక్క ఇంకేం లేవు. ఇక్కడ రాశాడు డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పేసి ఇది మోడల్ నెంబరు అవన్నీ రాశాడు. ఒకసారి ఓపెన్ చేసేసి మనం అసలు మనం ఓపెన్ చేయగానే యాపిల్ లోగో కనిపిస్తుంది. సో దాని తర్వాత మన సెటప్ ప్రాసెస్ ఉంటుందండి. ఆ సెటప్ ప్రాసెస్ మొత్తం నేను కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఓవర్ వ్యూ అండ్ అసలు ఎలా యూజ్ చేస్తున్నాము, మ్యాక్ ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మొత్తం ఒక వీడియో చేస్తానండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.